హలో ఎవ్రీవన్, ఈరోజు డే 12 వర్కౌట్స్లోకి వచ్చేసాం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బన్ను సంహిత వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే, ఎంతో కొంత యూస్ఫుల్గా ఉన్నాయని అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక నొక్కినట్లయితే నా వీడియోస్ నేను అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసుకోవచ్చు. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు లెగ్ డే వర్కౌట్స్. లెగ్ డే అంటేనే నాకు చాలా భయం వేసేస్తే వర్కౌట్స్ అండి. ఈ లాస్ట్ టైం మీకు నేను వర్కౌట్స్ వీడియో పెట్టాను, దానికన్నా ఇంకా డబల్ టైం వెయిట్స్ వేసుకొని మరీ చేసిన వర్కౌట్స్ ఇవి. ఎంత పెయిన్ అంటే అసలు కళ్ళల్లో నుంచి లిటరల్లీ మాకు కన్నీళ్ళు వచ్చేసినాయి. చెమటంతా కళ్ళల్లోకి పోయి వచ్చిన నీళ్ళు కాదండి, ఆ పెయిన్స్కి వచ్చిన నొప్పే. కానీ ఫైనల్గా లాస్ట్ కంప్లీట్ అయిపోయి మేము మళ్ళీ స్టెప్స్ దిగి మేము కిందకి వెళ్ళిపోయేదాకా మాకు అసలు పెయిన్స్ అనిపించలేదు. కేవలం ఆ వెయిట్స్ లిఫ్ట్ చేసేటప్పుడు మాత్రమే మాకు పెయిన్స్ అనిపించాయి. ఈరోజు కొంచెం వర్కౌట్స్ లాస్ట్ టైం కన్నా ఇప్పుడు కొంచెం చేంజ్ చేశారు. స్క్వాట్స్, వెయిటెడ్ స్క్వాట్స్ అండ్ సుమో స్క్వాట్స్ చేయించారు. వెయిట్ కూడా స్టార్టింగ్ వెయిట్ ఎంతో మీరు గెస్ చేసి నాకు కామెంట్ చేయండి. నేనైతే ప్రతి సెట్కి వెయిట్ ఇంక్రీజ్ చేస్తూనే ఉన్నాను. మాకు చెమట అయితే ఈరోజు అంత విపరీతంగా వచ్చింది, అంత పెయిన్స్ కూడా వచ్చాయి. అసలు ఎలా అనిపించిందంటే, బాబోయ్ ఇంత కష్టపడేదానికన్నా కొంచెం నోరు కట్టేసుకొని ఏం తినకుండా కంప్లీట్గా హెల్దీ ఫుడ్ తీసుకొని ఉంటే సరిపోయిద్ది కదా. మనం అసలు ఎందుకు వెయిట్ పెరగాల్సి వచ్చింది, ఎందుకు అవి ఇవి తినకుండా దాని బదులు ఈ వెయిట్స్ లిఫ్ట్ చేయకుండా కామ్గా ఉంటే బెటర్ అనిపించింది. నేను నా పార్ట్నర్ అదే అనుకున్నాము. తిని కష్టపడేదానికన్నా హెల్దీ ఫుడ్ తీసుకుంటూ కష్టపడితే అది బెటర్. కానీ ఇలా ఏదంటే అది తిని ఇక్కడికి వచ్చి ఇంత వెయిట్ లిఫ్ట్ చేస్తుంటే అసలు పెయిన్స్ వచ్చేసినాయి. నార్మల్గా ఎవరికైనా అంతే అనిపిస్తుంది అండి. మనకి అప్పర్ బాడీ చేసినంతసేపు మనకి పెయిన్స్ అంత ఏం అనిపించదు. ఎప్పుడైతే లెగ్స్ డే మనం చేస్తామో ఆ నెక్స్ట్ డేకి పెయిన్స్ ఉంటాయి, ఆ రోజు చేసే రోజు కూడా పెయిన్స్ ఉంటాయి. సో చూసుకొని మాత్రం లెగ్ డే వర్కౌట్స్ మాత్రం కంప్లీట్ చేయండి. అవి చేయకుండా మాత్రం స్కిప్ చేయొద్దు. మా జిమ్లో చాలామంది ఏం చేస్తారంటే రేపు లెగ్స్ డే సో కంప్లీట్గా వర్కౌట్ చేయాలి అన్నప్పుడు అసలు ముందు ఆ రోజు ఎగ్గొట్టేస్తున్నారు. సో అలా కాకుండా మనకి అప్పర్ బాడీ ఎంత ఇంపార్టెంటో లోయర్ బాడీ కూడా అంతే ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ చేయాలి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, లాస్ట్లో ఇంకా మేమే ఉన్నాం జిమ్లో. అంత హెవీ వర్కౌట్స్ చేస్తున్నాము. కొన్ని ఏంటంటే కొన్ని వీడియో తీయలేకపోయాం మేము. కంప్లీట్గా ఒకదాని తర్వాత ఒకటి చేస్తూనే ఉండిపోయాము. అందుకని చెప్పి చేయలేదు. నాకు అప్పర్ బాడీ ఎంత ఇష్టమో లోయర్ బాడీ వర్కౌట్ కూడా అంతే ఇష్టం. నేనైతే లెగ్స్ డే బాగానే చేస్తానండి. ఎక్కువ హెవీ వెయిట్స్ వేసుకునే చేస్తాను. ఇంకా చెప్పే కొద్దీ చేస్తూనే ఉంటాను. నాకు ఇష్టం అనమాట లెగ్ వర్కౌట్స్. నేను అంతకుముందు 3 years బ్యాక్ కూడా వెళ్ళానని చెప్పాను కదా, అప్పుడు కూడా నేను ఎక్కువ లెగ్స్కి సంబంధించి వర్కౌట్స్ అనేసరికి అందరితో పాటు యాక్టివ్గా నేనే ఉంటాను. సో నేను కంప్లీట్గా చేస్తాను అనమాట. ఈరోజు అయితే ఎంత చుక్కలు కనిపించేసినాయి, అంత హెవీ స్వెట్ వచ్చేసింది. ఫేస్ అంతా అయితే ఇచ్చింగ్ వచ్చి రెడ్డిష్గా వచ్చేసింది. అంత హెవీ వెయిట్ లిఫ్ట్ చేసాము. సో నేను వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకోలేదు. ఈరోజు మండే కాబట్టి నేను ఎగ్స్ కూడా నాన్ వెజ్ కూడా ఏం తినను. సో అందుకని నాకు ఎలాగైనా ప్రోటీన్ కావాలి అని చెప్పి నేను ప్రోటీన్ పౌడర్ ఒక 2 scoops వేసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని తాగేశాను. అదే నా బ్రేక్ఫాస్ట్ అండి. చెప్పాను కదా, బ్రేక్ఫాస్ట్ తినేసరికి లేట్ అయిపోతుంది మాది కంప్లీట్ అయ్యేసరికి అని చెప్పి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదైతే చాలామంది చెప్పారు, అవి ఎందుకు యూస్ చేస్తున్నావు, లేడీస్ చేయకూడదు కదా అని అంటారు. బట్ ఏం కాదు, మీకు ప్రోటీన్ సోర్స్ బాడీకి అందుతుందా లేదా, మనం ఏం తీసుకుంటున్నాము అది చెక్ చేసుకొని తీసుకుంటే బెటర్. అంతేగాని ఏది పడితే అది తీసుకోవద్దు. మీ ట్రైనర్ని అడిగి ఇది మంచిదా కాదా, ఇది తీసుకోవచ్చా లేదా,
ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఏంటి అని మీ ట్రైనర్ని అడిగి తీసుకోవచ్చు. పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయలేదు, సో నేను ప్రోటీన్ పౌడర్ తీసుకున్నాను. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసరికి కొంచెం రైస్ అండ్ పొటాటో కర్రీ, కొంచెం వెజిటేబుల్స్. ఈ వెజిటేబుల్స్ తీసుకోవటం వల్ల నాకు కొంచెం హెవీగా అనిపిస్తుంది, నేను కడుపు నిండా తిన్నానన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఈవినింగ్ మధ్యలో మాత్రం నేను కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోలేదు, అందుకని చెప్పి డైరెక్ట్గా కోకోనట్ వాటర్ తీసుకున్నాను. అది వీడియో పెట్టలేకపోయానండి. సో కోకోనట్ వాటర్ తీసుకున్నాను. నైట్ డిన్నర్ వచ్చేసరికి ఫ్రూట్స్ తీసుకున్నాను. ఫ్రూట్స్ నేను ఈరోజు నాది కంప్లీట్ అయ్యేసరికి 8 అయిపోయింది డిన్నర్. సో ఈరోజు కొంచెం లేట్ అయ్యింది, అందుకని చెప్పి ఫ్రూట్స్ వరకే తీసుకున్నాను. పొమోగ్రానైట్, పపాయ అండ్ యాపిల్. ఇది ఈరోజు కంప్లీట్ షెడ్యూల్. కంప్లీట్ డిన్నర్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అండ్ లంచ్ 3 చూపించేశాను. మరి ఇంకా తగ్గాలో లేదో అంతా మన ఫుడ్ మీదే బేస్ అయి ఉంటుంది కాబట్టి ఫుడ్ అయితే నేను స్ట్రిక్ట్గానే చేస్తున్నాను. బట్ సండే మాత్రం చీట్ డే పెట్టుకున్నానండి. మండే టు సాటర్డే కంప్లీట్గా చేసిన, ఒక సండే మాత్రం చీట్ మీల్ పెట్టుకొని ఏదో 3 టైమ్స్లో 1 మీల్ మాత్రమే చీట్ డే పెట్టుకుంటున్నాను. సో అదేంటి ఎలా చేస్తున్నానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు.